టాప్ 2లో ప్లేస్ సంపాదించాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మరోసారి తన జోరు చూపించింది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇప్పటికే సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన రాజస్థాన్ రాయల్స్పై అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది పంజాబ్ జట్టు. ముందు పంజాబ్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలి. పంజాబ్ బిగినింగ్కి ఎండింగ్కి అసలు సంబంధమే లేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సంతోషమే లేకుండా 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది పంజాబ్. తుషార్ దేశపాండే బౌలింగ్ జోరుకి వాళ్ళ కీ బ్యాటర్లైన ప్రియాన్ షారియా, ప్రభుసిమ్రన్ వికెట్లు దక్కడంతో పాటు మిచెల్ ఓవెన్ వికెట్ కూడా కోల్పోవడంతో పంజాబ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కానీ నేహల్ వదీరా, శశాంక్ సింగ్ అద్భుతమే చేశారు. 37 బాల్స్లో 5 4లు 5 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు వదీరాకి కెప్టెన్ అయ్యర్ మంచిగా సపోర్ట్ చేశాడు. చివర్లో శశాంక్ సింగ్ అయితే దుమ్ము దులిపాడు. 30 బాల్స్లో 5 4లు 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో పాటు అజ్మతుల్లా కూడా హిట్టింగ్ చేయడంతో పంజాబ్ ఎవ్వరూ ఊహించిన విధంగా 219 పరుగులు చేసి 220 పరుగుల టార్గెట్ ఇవ్వగలిగింది. అయితే రాజస్థాన్ రాయల్స్ చేజింగ్ కూడా ఊహించని రేంజ్లోనే ప్రారంభమైంది. 5 ఓవర్లోనే 80 పరుగులు చేశారు చిచ్చర్ పిడుగులు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఇద్దరూ కలిసి రచ్చ రంబోలా చేశారు. వైభవ్ 15 బాల్స్ మాత్రమే ఆడి 4 4లు 4 సిక్సర్లతో 40 పరుగులు చేస్తే జైస్వాల్ 25 బాల్స్లో 9 4లు ఓ సిక్సర్తో హాఫ్ సెంచరీ కొట్టాడు. కానీ హర్ప్రీత్ బ్రాడ్ బౌలింగ్లో వీళ్ళిద్దరూ అవుట్ అయిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ కథ ఆల్మోస్ట్ ముగిసిపోయింది. మధ్యలో ధ్రువ్ జురెల్ పోరాటం చేసి 31 బాల్స్లో 3 4లు 4 సిక్సర్లతో 53 పరుగులు చేసి పోరాడినా మరో ఎండ్లో సహకరించే బ్యాటర్ కరువు అవడంతో పంజాబ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్స్ టేబుల్లో 2వ స్థానానికి చేరుకోగా రాజస్థాన్ రాయల్స్ కంఫర్టబుల్గా 9వ స్థానంలోనే ఉంది.